హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ గోంగూర కర్రీ ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తానండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను గోంగూర తీసుకున్నాను, 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. మీడియం కట్టలు అనమాట, మీడియం సైజ్ కట్టలు 3 తీసుకొని ఇలా వలుచుకొని గిన్నెలో తీసుకున్నాను. అలాగే మిల్ మేకర్స్ 1 కప్పు తీసుకున్నాను. చిన్న మిల్ మేకర్స్ తీసుకున్నానండి. అవి అయితేనే బాగుంటుంది అనమాట తినేటప్పుడు. మీ ఇష్టం, పెద్దవైనా తీసుకోవచ్చు. నేనైతే చిన్నవి తీసుకున్నాను అనమాట ఇక్కడ. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు 3 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా మజ్జిగ కట్ చేసుకొని పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. అప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికి మసాలా కోసం ఒక చిన్న కొబ్బరి ముక్క, 2 ఇంచులు అల్లం, అలాగే ఒక 6-7 రెంపలు చున్నులపాయలు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక డిష్లో వాటర్ పెట్టుకొని వాటర్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకొని ఓ పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి ఒక జల్లెడ గరిటెలో వాటర్ అన్ని వంపేసుకొని చల్లనీళ్ళు ఒకసారి 2 గ్లాసులు చల్లనీళ్ళు పోసేసుకుంటే మిల్ మేకర్స్ అనేది బాగుంటుందన్నమాట. అవి పిండుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర ఉంది కదండి, అది శుభ్రంగా కడిగేసి ఒక డిష్లో తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. గోంగూర ఉడికేలోపు ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి, మాడకుండా. ఇవి త్వరగా వేగటం కోసం నేను ఇక్కడే తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకోవటం వల్ల త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు అనేది. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. ఇలా బాగా వేగాలండి, మంచి కలర్ చేంజ్ అవ్వాలి, మంచిగా ఉడకాలన్నమాట, వేగాలన్నమాట. ఇప్పుడు గోంగూర కూడా ఉడికింది, మెదుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగినాయండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గినాయండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసుకొని మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా, మసాలా అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగినంత కారం వేసుకొని, నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తాను. 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారానికి తగ్గట్టు కొంచెం కారం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారం కూడా ఒకసారి వేగిన తర్వాత ముందుగా వడగట్టు పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి, అవి శుభ్రంగా పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అవి వేసుకొని ఒకసారి ఇలా మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అవి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర మెదుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూర మిశ్రమం అనేది దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్స్కి గోంగూర అనేది పర్ఫెక్ట్గా పట్టాలన్నమాట. అప్పటి వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. ఎటువంటి వాటర్ ఏమీ వేయనవసరం లేదు మనం. ఇలా ఉన్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర కరివేపాకు లేదు, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఒక గిన్నెలో తీసుకుని. ఇది వేడివేడి అన్నంలో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.